వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రకరకాల కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరికొత్త పథకాలను ప్రజలకు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామని ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలోనే సోమవారం నుంచి ఈ ఉచిత ఇసుక పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఆంధ్రప్రదేశ్లో జూలై 8వ తేదీ సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అధికారులు ఈ ఉచిత ఇసుక విధానానికి సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేశారు. ముందుగా రాష్ట్రంలో అన్ని జిల్లాల నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంపుల నుంచి ఇసుకను అందించనున్నారు. అయితే ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా ఇసుకను అందించాలని నిర్ణయించింది. అయితే ప్రజల నుంచి కేవలం ఇసుక తవ్వకాల ఖర్చు, సీనరేజ్ మాత్రమే వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చిన నేపథ్యంలో అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా జరగకుండా అధికారులతో పటిష్ట నిఘా ఏర్పాట్లు చేయనున్నారు. అయితే దగ్గరలో ఉన్న వాగులు, వంకల నుంచి స్థానికులు ఎడ్ల బండ్లలో ఇసుకను తెచ్చుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు ఉచిత ఇసుక విధానంకు సంబంధించి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు వివరించారు. ఇప్పటి వరకు ఉన్న కాంట్రాక్టర్లు జీసీకేసీ ప్రతిమ ఇన్ఫ్రా పక్కకు తప్పుకున్నట్లు సీఎస్ తెలిపారు. ఈ క్రమంలోనే ఇసుక నిల్వలను స్థానిక కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలని సూచించారు. మరోవైపు ఇప్పటికే రాష్ట్రమంతటా 43 లక్షల టన్నుల ఇసుక నిల్వలు ఉన్నట్లు గనుల శాఖ అధికారులు లెక్కించారు. సోమవారం నుంచి ఈ నిల్వలను ప్రజలకు అందించనున్నారు. రాబోయే 3 నెలలకు 88 లక్షల టన్నుల ఇసుక అవసరం ఉంటుందని గుర్తించారు. సంవత్సరానికి 3.20 కోట్ల టన్నుల ఇసుకకు డిమాండ్ ఉంటుందని అంచనా వేశారు.